హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ యొక్క వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఇప్పటి వరకు నేను దాదాపు 4 అప్లికేషన్స్ అనేటివి ఏ విధంగా చేయాలి రేషన్ కార్డుల యొక్క విషయంలో అనేది వీడియోలు అనేవి చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో మన ఛానల్ అయితే ఉన్నాయన్నమాట. సో అయితే ఇప్పుడు ఈ వీడియోలో సింగిల్ మెంబర్ రేషన్ కార్డు గురించి అయితే చెప్తాను. సో చాలామంది కూడా అడుగుతున్నారండి, సింగిల్ మెంబర్కి అంటే సింగిల్ యూనిట్కి రేషన్ కార్డు ఇస్తారా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో గవర్నమెంట్ అయితే 4 సందర్భాల్లో ఈ సింగిల్ మెంబర్ రేషన్ కార్డు అనేది ఇస్తామని చెప్పింది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారము. సో ఆ యొక్క సందర్భాలు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి సింగిల్ మెంబర్ రేషన్ కార్డు కొరకు అనేది సో పూర్తి వివరాలు అనేది తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. చాలామంది కూడా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. సో లైక్ చేయండి, ఇలాంటి సమాచారము 10 మందికి ఉపయోగపడుతుంది, యూట్యూబ్ ద్వారా రికమెండ్ అయితే అవుతుంది అనమాట. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఫాలోఅప్ చేసి మీకు మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాను. సో ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాము. సో రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటూ ఉన్నారు సో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు. అయితే తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారము 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలు అనేటివి అందుబాటులోకి అయితే రానున్నాయి. సో సింపుల్గా మన యొక్క మొబైల్లో సో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసేసి సో రేషన్ కార్డు సేవలు అనేది ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. అక్కడే ఇక్కడ మనము మరొక సమాచారాన్ని అయితే గమనించవచ్చు అనమాట. సో ఒంటరి లింగ మార్పిడి వాళ్ళకు కూడా రేషన్ కార్డు అనేది ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, 4 సందర్భాల్లో అయితే మనకు రేషన్ కార్డు అనేది సింగిల్ యూనిట్ అంటే ఒక్క పర్సన్ మాత్రమే ఉన్నటువంటి రేషన్ కార్డు అనేది వస్తుందని చెప్పాను. సో ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో వివాహం కాకుండా 50 ఏళ్ళు దాటి ఒంటరిగా ఉంటున్నటువంటి వాళ్లకు, ఆశ్రమాల్లో ఉంటున్నటువంటి నిరాశ్రయులతో పాటు దేశంలోనే తొలిసారి లింగ మార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించారు. అంటే 50 సంవత్సరాలు పూర్తయినటువంటి వ్యక్తికి ఇంతవరకు కూడా ఏ రేషన్ కార్డులో కూడా లేకుండా కనుక ఉండినట్లయితే ఆయన ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోవచ్చని చెప్తున్నారనమాట. సో 50 ఏళ్ళు దాటినా వాళ్ళు ఎవరైనా సరే, సో అక్కడ ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి ఎవరైనా సరే సో రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆశ్రమాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి కూడా ఈ సింగిల్ మెంబర్ యూనిట్ రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అలానే ట్రాన్స్జెండర్లు, సో ట్రాన్స్జెండర్లు వచ్చేసి ఆల్రెడీ పాత రేషన్ కార్డులలో ఉంటారనమాట. సో వీళ్ళు సరైన డాక్యుమెంట్ అనేది చూపించినట్లయితే సో ఆల్రెడీ ట్రాన్స్జెండర్లకు పెన్షన్స్ అనేవి వస్తున్నాయి కదా మన ఏపీలో. సో ఈ యొక్క ప్రూఫ్ అనేది మీరు పెట్టి మీ యొక్క పాత రేషన్ కార్డులో నుంచి మీరు తొలగిపోయి మీరు సింగిల్ యూనిట్గా అయితే రేషన్ కార్డు అనేది తీసుకోవచ్చు. అంటే మీరు ఒక్కరే రేషన్ కార్డులో ఉండి రేషన్ అనేది దాంతో వచ్చేటువంటి సేవలను అన్నీ కూడా పొందవచ్చని చెప్తున్నారండి నాదెండ్ల మనోహర్ గారు. సో అలానే ఇక్కడ ముఖ్యంగా కొన్ని కొత్త నిర్ణయాలు అనేవి తీసుకున్నారనమాట రేషన్ కార్డుల యొక్క విషయంలో. సో ప్రస్తుతం రాష్ట్రంలో 1,46,21,000 రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. వీటి సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సో ఒంటరి మహిళలకే కాకుండా పురుషులకు కూడా రేషన్ కార్డులు మంజూరు అవుతాయని చెప్తున్నారు. సో అంటే ఇట్లా ఎవరంటే సో ఇప్పుడు ఒక భర్త ఒక భార్య వివాహం చేసుకున్నారు, వారు ఒక రేషన్ కార్డులు అయితే సో గతంలో అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే భర్త చనిపోవడం లేదా భార్య చనిపోవడం జరిగి ఉంది. వాళ్ళు ఒంటరిగా కనుక ఉండినట్లయితే వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డు అనేది వస్తుంది. లేదా వాళ్ళిద్దరూ విడిపోయి డైవర్స్ తీసుకున్నా కానీ ఇక్కడ సింగిల్ మెంబరే ఉంటారు కాబట్టి వారికి కూడా రేషన్ కార్డు అనేది వస్తుంది. కాకపోతే వీళ్ళకి పిల్లలు అనే వాళ్ళు ఉండకూడదు. సో పిల్లలు లేనటువంటి సందర్భంలో మాత్రమే ఒంటరి మహిళ లేదా ఒంటరి పురుషుల రేషన్ కార్డులు అనేటివి వస్తాయని చెప్తున్నారు. అలానే ట్రాన్స్జెండర్లకు కూడా రేషన్ కార్డు మంజూరు చేసే అంశాన్ని సీఎం దృష్టికి అయితే తీసుకువెళ్ళామని చెప్పారు. ఆశ్రమాల్లో ఉంటున్నటువంటి నిరాశ్రయులకు కూడా రేషన్ కార్డులు తీసుకురావాలని కూడా ఇక్కడ చూస్తున్నట్లు తెలుస్తుంది. సో ఈ విధంగా పలు సందర్భాల్లో మాత్రమే సింగిల్ యూనిట్ రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా. సో 50 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు ఇంతవరకు కూడా రేషన్ కార్డులో లేకపోతే వారికి రేషన్ కార్డు అనేది సింగిల్ మెంబర్ కింద అయితే రావడం జరుగుతుంది. ట్రాన్స్జెండర్లకు కూడా రేషన్ కార్డు అనేది వస్తుంది. అదేవిధంగా పిల్లలు లేనటువంటి భర్త భార్య వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి పాత రేషన్ కార్డులలో తొలగిపోయి సింగిల్గా అయితే వచ్చి రేషన్ కార్డులకి స్ప్లిట్ అవ్వచ్చు.
లేదా భర్త చనిపోయినటువంటి స్త్రీ, ఇప్పుడు ఎగ్జాంపుల్కి అత్తమామ కొడుకు కోళ్ళు ఉన్నారనుకోండి, అందులో కొడుకు చనిపోయాడు అనుకోండి, ఇక్కడ భార్య వచ్చేసి వితంతువు కాబట్టి ఆమె సపరేట్ అయిపోవచ్చు అనమాట. కాకపోతే సపరేట్ అవ్వాలంటే ఆమెకు పిల్లలు ఉండకూడదు. సో పిల్లలు ఉండనటువంటి సందర్భాల్లో సింగిల్ యూనిట్ కింద అయితే ఆమెకి రేషన్ కార్డు అనేది ఇస్తారు. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలతో పాటు కూడా స్ప్లిట్ అవ్వచ్చు. సో అది కూడా రేషన్ కార్డు కిందే వస్తుంది. సో సింగిల్గా కావాలంటే ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి, సో ఈ సందర్భాల్లో మాత్రమే మీరు రేషన్ కార్డుకి అయితే సింగిల్ యూనిట్ కింద దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకేనా. 15వ తేదీ నుంచి అయితే ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే మనకు ఈ యొక్క సేవలు అనేటివి అందుబాటులోకి అయితే వస్తాయి. సో ఆ వీడియోలన్నింటినీ కూడా నేను మీకు తప్పకుండా చేస్తానండి. సో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది మీరు మీ మొబైల్లో ప్రతి ఒక్కరు కూడా సేవ్ చేసి పెట్టుకోండి. సో నెంబర్ వచ్చేసి 9552300009. ఈ నెంబర్ని వాట్సాప్ గవర్నెన్స్ అని సేవ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ యొక్క సేవలు అనేటివి నేను మీకు తప్పకుండా అందజేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ 4 సందర్భాల్లో మాత్రమే మీరు రేషన్ కార్డులకి అయితే దరఖాస్తులు అనేటివి పెట్టుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇదండి రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్లికేషన్ యొక్క వీడియో. సింగిల్ మెంబర్ రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి వివరాలు అందించానని అనుకుంటున్నాను. సో మరొక వీడియోతో మరొక అప్లికేషన్ వీడియోతో అయితే నేను మీకు వివరాలు అనేటివి అందిస్తాను. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.